ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? టిప్ ఆఫ్ ద డే ఇవాళ ఒక టిప్ అండి. ఇది పెసరట్టుదండి. ఇంత పలుచగా ఉంటే పెసరట్టు ఎలా వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. అదే అండి, మందంగా ఉంటే లావుగా వస్తుంది. తినడానికి ఇష్టపడరు కొంతమంది. అందుకోసమే నేను ఒక టిప్ చెప్తున్నాను. పెసర్లను డైరెక్ట్ వాడుకోవచ్చు. పొట్టు పెసరపప్పు మాత్రమే యూజ్ చేస్తాం కదా మనం పెసరట్టుకి. దీనిలో మనము ఇది మల్టీగ్రెయిన్ అన్నీ కలిపి పట్టించిందండి. కొంచెం ఒక గ్లాస్ పిండి కనుక దీనిలో మనం పోసి మనం ఇప్పుడు దీన్ని వేసామనుకోండి, మనం ఇప్పుడు పెసరట్టు వేసామనుకోండి, ఎంత చక్కగా వస్తుందో మీరే చూడండి. ఇంకా పెసరట్టు పోసేటప్పుడు అండి, అందులో 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి పడితే మాత్రం కొంచెం టేస్టీగా ఉంటుందండి. మరీ చప్పగా వెగటుగా ఉండకుండా అలా ఉంటుందండి. కొన్ని బియ్యం, ఒక గుప్పెడు బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పుకి, పొట్టు పెసరపప్పుకి ఒక గుప్పెడు బియ్యం యాడ్ చేసి చేయాలండి. అప్పుడు పెసరట్టు మీకు చక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి పెసరట్లు.